క్రీస్తునందున్న ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునామమున షాలేం ప్రార్థనా మందిరం తరపున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రియులరా, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను. గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉన్నవి. క్రీస్తునందున ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనుష్యుడు బ్రతికినంత కాలము కూడా ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేస్తూ ఉందని మనము గ్రహించాలి. ప్రియులారా, మరి ధర్మశాస్త్రము ఎరిగినటువంటి మీతో మాట్లాడుతున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నారు. మరి ఇక్కడ స్త్రీ గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తనకు కలిగి ఉన్నటువంటి భర్త కలిగి ఉండగా భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. ప్రియులరా, మరి భర్త చనిపోయినట్లయితే ఆ ధర్మశాస్త్రం నుండి ఆ స్త్రీ విడుదల పొందుతుంది. కాబట్టి భర్త బ్రతికి ఉన్నప్పుడు ఆమె వేరొక పురుషుని చేరినట్లయితే వ్యభిచారిణి అని పిలువబడుతుంది. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను. కాబట్టి భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది ఉన్నది. గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నారు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై, కాబట్టి మనము ఫలం ఫలించాలి, దేవుని కొరకు ఫలాన్ని ఫలించాలి. ఆ విధంగా ఫలాన్ని ఫలించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మృతుల్లో నుండి మన కొరకు లేపబడ్డాడు. మరి యేసుక్రీస్తు అనే వేరొకని చేరుటకై మీరును శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. కాబట్టి మనము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా ఆరాధించే వారినిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. క్రీస్తు అను వేరొకని కూడా చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో క్రీస్తు ప్రభువును బట్టి ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మనమందరం కూడా మృతులైనటువంటి వారంగా ఉన్నాం. ఎందుకనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరి మరణార్థమైనటువంటి ఫలమును ఫలించుటకై, మరణార్థమైన ఫలము పాపమును ఫలించుటకై, మరణార్థమైనటువంటి ఫలము పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలించుటకై, అంటే మరణాన్ని పొందుటకై ధర్మశాస్త్రము వలన అయిన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉన్నవి. కాబట్టి పాపము చేయటం ద్వారా పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ పాపేచ్ఛలు అనేటివి దేని వలన కలుగుతూ ఉన్నాయంటే ధర్మశాస్త్రం వలన కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు, అంటే ధర్మశాస్త్రం వలన కలిగే పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను అని వ్రాయబడింది. ప్రియులారా, కాబట్టి ఆ విధంగా మరణాన్ని పొందడానికి ఆ పాపేచ్ఛలు కార్యసాధకములై ఉండినవి అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి పాపేచ్ఛల నుండి విడుదల పొంది దేవుని చిత్తానుసారమైనటువంటి దేవుడు తెలియపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచినటువంటి ఆజ్ఞల మార్గమున మనము ప్రయాణిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టుదాము గాక. దేవుడు
తన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.